సో 40 ఏళ్ళు దాటాక మనిషికి అబ్బాయిలకి ప్రొస్టేట్ సమస్య వస్తుంది కదా. సో దాన్ని ఎట్లా సార్, దానికి ట్రీట్మెంట్ ఉంటుందా, ఎట్లా దాన్ని డీల్ చేయాలి? ఇప్పుడు అది గ్రేడ్ 3rd గ్రేడ్ పైన పోతుంది కొన్ని సందర్భాల్లో. అది బెనైన్ ప్రాస్టేట్ హైపర్ప్లాసియా అంటారు దానికి, BPH. ఓకే. ఇన్ఫెక్షన్ వల్ల కూడా ప్రాస్టైటిస్ వస్తుంది. ఓకే. అయితే అక్కడ వాపు రాదు, నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోయి యాక్చువల్ మన మూత్రం ద్వారానే ఇబ్బంది పడుతుంటుంది. అది వస్తుంటుంది, మూత్రం ఆగకపోవటం, లేదా చుక్కలుగా రావటం, వచ్చినా నొప్పి లేవటం, నెంబర్ ఆఫ్ టైమ్స్ రావటం, పాలియూరియా రావటం, చుక్కలు ఇవన్నీ ప్రాస్టేట్లో పెరుగుదల, నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోవటం వల్ల సమస్య. ఆపరేషన్ చేసినా కూడా పెరుగుతూనే ఉంటుంది మళ్ళీ. కొందరికి చాలా రోజులు పెట్టుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర మాత్రం 70-80% కేసెస్ మాత్రం వితౌట్ సర్జరీ సక్సెస్ ట్రీట్మెంట్. 80 పైనే సర్జరీ లేకుండా, అంటే ఎర్లీ స్టేజ్లో వస్తే సర్జరీతో పని లేదు. థ్యాంక్ యూ సార్. సో ఇంకా చాలా ఉన్నాయి నా డౌట్స్, అవి అడిగే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత మళ్ళీ ఈ పరంపర కొనసాగిద్దాం సార్. ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నా ముందు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో యునాని వైద్యంలో అద్భుతాలు సృష్టిస్తున్న డాక్టర్ అస్కరీ గారు మనతో ఉన్నారు. మరి చాలా లైంగిక సమస్యలకి ఆయన ఇచ్చే పరిష్కారాలు శాశ్వతంగా ఉంటాయి. సో అలాంటి వాటికి సంబంధించి ఇప్పటికే మనం కొన్ని చేశాము, ఇంకా కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. సో వారిని అడిగి ఇవాళ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ డాక్టర్ గారు, బేసిక్గా చాలామంది చెప్పేది ఏంటంటే, ఒక మనిషికి ఫినాన్షియల్ స్ట్రెస్ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, టెన్షన్ ఉన్నా కూడా లైంగికంగా అంటే సెక్స్ చేయలేడు అంటారు. సో సెక్సువల్ ఇంపార్టెన్సీ అనేది బాడీలో ఉందా, మైండ్లో ఉందా? అసలు ఇది రెండు ఉంది ఇక్కడ. ఓ, మైండ్లో బాడీలో అంటే బాడీ మైండ్లో, మైండ్ ఎక్కడ ఉంది? బాడీలోనే ఉంది కదా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు దీనికి ఒక సమాధానం చెప్పాలి. అంగస్తవన సమస్య 2 రకాలుగా ఉంటుంది. ఓకే. ఒకటి సైకలాజికల్, ఒకటి శారీరకం, ఫిజియాలజికల్. ఇప్పుడు ఒక సంఘటన ఉంది, నా కుంగుబాటుకు గురి చేస్తుంది, అంటే నాకు ఏదో మనవైదన కుంగిపాటు దేనికైనా గురి చేస్తుంది. అప్పుడు నాకు వచ్చేది ఏంటంటే స్ట్రెస్ కదా. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ, నాకు బాస్ ఒక టార్గెట్ ఇచ్చాడు, ఆ టార్గెట్ కంప్లీట్ కాలేదు, నెల కావస్తుంది, నా మీద స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్తో నేను ఇంటికి వస్తాను, వచ్చి భార్యతో సుఖంగా ఉండాలి, సెక్స్ చేయగలగాలి అంటే స్ట్రెస్తో కుదరదు. ఎందుకంటే మన బాడీలో కార్టిజోల్, స్ట్రెస్ హార్మోన్స్ అంటారు అవి, అడ్రినల్ గ్లాండ్ నుంచి వస్తాయి. అవి ఎప్రినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ అని, అడ్రినలిన్ అనే ఒక హార్మోన్ వస్తుంది. ఆ హార్మోను అంగం వైపు వచ్చే రక్త ప్రసరణకు అంటే ఆ ఫ్లోకు తగ్గించేసి టెస్టోస్టెరాన్ లెవెల్ పడేస్తుంటుంది. అది కార్టిజోల్స్, స్ట్రెస్ హార్మోన్స్, ఫియర్ హార్మోన్స్. ఓకే. అది మనం సైకలాజికల్గా మానసికంగా ఒత్తిడి గురైనప్పుడు ఇలా జరుగుతుంటుంది. చాలామంది మానసిక ఒత్తిడి వల్ల భార్య దగ్గరికి వెళ్ళి విఫలం అవుతుంటారు. ఓకే. నేను ఏం చెప్తానంటే దీని పరిష్కారం, మనం ఇంటి బయట చెప్పులు వదిలిపెడతాం కదా, మగలు దిగులు ఫీకర్లు అన్నీ బయట వదిలిపెట్టాలి. సమస్య ఎందుకు పుట్టుకొస్తుందంటే నన్ను అడిగితే పరిష్కారం వాడికి పుట్టుకొస్తుంది. అచ్చా, పరిష్కారం ఇవ్వడం కోసం. రైట్. సమస్యలు, ప్రతి సమస్య పరిష్కారం ఉంది కదా. అంతే కదా. ఎగ్జాంపుల్, ఇది సమస్య, ఇది నా కంటి దగ్గర పెట్టుకున్నాను, నాకు సమస్య తప్ప లోకం కనిపించట్లేదు. అవును, నాకు సమస్య కనిపిస్తుంది, అంత తీవ్రంగా ఆలోచిస్తున్నాను దీని గురించి. నేను దీనికి దూరం పడేసాను అనుకో, ఇది నాకు కనిపించదు. టేక్ ఇట్ ఈజీ పాలసీ తీసుకున్నప్పుడు మీకు సమస్యలు ఏం చేయలేవు. కానీ సమస్యలకు సీరియస్గా తీసుకుంటే మీ బాడీలో, బ్రెయిన్లో స్ట్రెస్ హార్మోన్స్ రావడం, అంగం లేవకపోవడం, ఆ స్ట్రెస్ అనేది మీ దాంపత్య జీవితం మీద దాని ఇంపాక్ట్ ఉండడం జరుగుతుంది. సరే, నేను అలా మీరు చెప్పినంత ఈజీగా నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా, దీనికి యునానిలో పరిష్కారం ఉందా? ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా కేసులు వస్తున్నాయి. సార్ సోలో బతికే సో బెటర్, నేను సోలోగా ఉన్నప్పుడు అంగం లేస్తుంది, హస్తప్రయోగం చేసుకోగలుగుతాను, కానీ భార్య అనంగానే లేదా లవర్ వచ్చి సెక్స్ చేయమనగానే అంగం లేవట్లేదు, మీటర్ పని చేయట్లేదు, మ్యాటర్ లేనట్టు కనిపిస్తుంది. ఏకాంతం ఉన్నప్పుడు విజృంభిస్తుంది వజ్రాయుధం, ఆమె వచ్చినప్పుడు ఆ చచ్చిపోయిన ఎలుకలాగా
వానపాములాగా ఉంది సార్. ఇప్పుడు అస్సలు కదలట్లేదు. ఆ భయం, ఓకే. స్ట్రెస్, నేను చేయలేననే భయం. భయం. కొందరు ఏం చేస్తారంటే లవర్తో వెళ్తారు, భార్యతో వెళ్తారు, సగం ఎంజాయ్మెంట్ చేస్తుంటారు, సగం వాళ్ళ బూబ్స్ వస్తుంటారు, అవును. సగం కింద చెక్ చేసుకుంటారు ఇది ఉందా లేదా పడిపోయిందా. ఆ, ఆ భయానికి మొత్తం పడిపోతుంది. ఓకే. సగం ఎంజాయ్మెంట్, సగం భయం. అప్పుడు సెక్స్ రాణించలేడు. సెక్స్ దగ్గర వెళ్ళటానికి పడు నా అంత పోటుగాడు ఎవడలేడానికి వెళ్ళాలి కానీ ఆ, ఏ చేస్తానో చేయనో. ఒకసారి ఫెయిల్ అయ్యాడు అనుకో, మళ్ళీ ఏమనుకుంటూ పోతాడంటే మళ్ళీ ఫెయిల్ అవుతానని పోతుంటాడు. ఫియర్ ఒక్కసారి ఫెయిల్ అయిన ఫియరు మళ్ళీ మళ్ళీ లైఫ్ వెంటాడుతుంది. వస్తూనే ఉంటుంది. సో దీనికి సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరమా, రెగ్యులర్? కానీ ఒక్క బాడీకి ఒక్కసారి ఫెయిల్ అయితే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, మళ్ళీ ఫెయిల్ అవుతాననే భయం ఉంటూనే ఉంటుంది. దానికి మా దగ్గర బాడీలో కార్టిజోల్స్ రాకుండా యునానీలో మెదడుకి పదునిచ్చే మందులు, గుండెకు బలమిచ్చే మందులు ఉంటాయా? అసలు మగతనం తగ్గటానికి యునానీ సైన్స్ ఏం చెప్తారంటే మీ మెదడు, మీ గుండె, మీ లివరు, మీ వృష్ణాలు, మీ స్పైనల్ కార్డ్, వెన్నెపూసలు ఉన్న స్పైనల్ కార్డ్ అది వీక్ అవుతానే మగతనం తగ్గుతుంది. ఈ 5 అవయవాల్లో వీక్ అయిపోయినా, 5లో ఏది వీక్ అయిపోయినా మగతనం కోల్పోతాడు ఒక మగాడు. మా దగ్గరకు వస్తే ఇతనికి ఏమొచ్చింది, ఏ సమస్య వల్ల, ఏ కారణం వల్ల సమస్య వచ్చింది, రూట్ కాజ్ ఏంటిది అది చూసి ట్రీట్మెంట్ చేస్తే వానికి ఆ సమస్య జీవితంలో లేకుండా పోతుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. వృద్ధాప్యంలో ఎందుకు వస్తారంటే ముసలితనం వస్తుంది కాబట్టి వస్తాడు. కరెక్ట్. యవనంలో మాత్రం ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ నీ దగ్గర ఆ సమస్య ఉండకూడదు. నేనేమంటానంటే ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి నాకు అంగస్తమన సమస్య ఉంది సార్, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా 3 నెలలు తీసుకో, 6 నెలలు తీసుకో, 8 నెలల తర్వాత కూడా నా క్లినిక్లు కనిపిస్తే ఆడ డాక్టర్ దొంగ అంతే. ఓకే, సూపర్, కరెక్ట్ చెప్పారు. నేను ఒక డ్యూరేషన్ చెప్పాను అనుకో, బాబు ఒక 10 నెలల తర్వాత నీకు మళ్ళీ అవసరం ఉండదు, మందులు వాడుకో, నీ సమస్య రూట్ కాజ్ ఎందుకు వచ్చిందో అది తగ్గిపోతుంది, మళ్ళీ రావాల్సిన అవసరం లేదు, వస్తే మళ్ళీ వృద్ధాప్యంలో వస్తావు, ముసలితనంలో వస్తావు, మళ్ళీ రాదు. మళ్ళీ వస్తుందంటే దానికి 2 కారణాలు. వీడు మంది సరిగా లేదు, మళ్ళీ చేసే పనులు వాడు చేస్తున్నాడు, మళ్ళీ హస్తప్రయోగం చేయకుండా ఉంటే మళ్ళీ రాదు, భూత్ సినిమాలు చూడకుండా ఉంటే మళ్ళీ రాదు, బోర్ల పని. ఇప్పుడు 3 కారణాలు, వీరం 3 రకాలుగా బయటికి వస్తుంది. హస్తప్రయోగం చేస్తే మస్టర్బేషన్ అంటారు, బోర్ల పండుకుని అంగానికి బెడ్డితో రాపిడి చేస్తే ప్రోన్ మస్టర్బేషన్ అంటారు, కొందరు 2 తొడల మధ్య అంగానికి రాపిడి చేస్తారు, దానికి స్టింట్రిబేషన్ అంటారు. నీకు తెలుసా వాడు తెలియదు కదా, ఇప్పుడు వినలే. ఇది మహిళలు కూడా చేస్తారు. సెంట్రిబేషన్ 2 తొడలు రాపిడి చేసుకొని కూడా భావి ప్రాప్తి పొందుతుంటారు మగాళ్ళని ఆడలు. ఇప్పుడు నేను కొత్తగా చెప్పి నేర్పించినట్టుంటది. ఇది కూడా ఒక ట్రిక్కే. కాకపోతే స్వతహాగా భావి ప్రాప్తి చెందే ఇన్ని రకాలు ఉంటాయి. ఇక కొందరైతే ఇక ఓరల్ సెక్స్, హోమోసెక్సువాలిటీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏది కూడా ప్రకృతికి భిన్నంగా వెళ్ళి మనం అనుభూతి అంటే సుఖప్రాప్తి పొందితే సమస్యలు తప్ప.